హనుమంతుడి తోకకు గంట ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? రామరావణ యుద్ధం మొదలైంది. అందరితో పాటు ఏ ఆయుధాలు కూడా పట్టని సింగారిక కోతులు కూడా పాల్గొంటాయి. అవి చుట్టుముడితే తప్పించుకోవడం చాలా కష్టం. అలా యుద్ధంలో కుంభకర్ణుడు పాల్గొన్న తర్వాత కుంభకర్ణుడి భారీ శరీరం కాబట్టి ఆయనకు తగ్గ రథంలోనే వచ్చి యుద్ధం చేస్తుండగా తన ఎడమ చేయి రథానికి ఉన్న గోపురంకు తాకి దానికున్న గంట ఒకటి యుద్ధ భూమిలో పడుతుంది. దాని కింద ఒక అక్షయోహినిలా సింగారిక కోతులు ఉండిపోతాయి. అలా గంటను కదిలించలేక అక్కడే కన్ను మూసుకొని శ్రీరామనామం జపిస్తూ ఉంటాయి. అలా యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు విజయాన్ని సాధించాక శ్రీరాముడు సైన్యాన్ని లెక్కించమంటాడు. కానీ ఒక అక్షయోహినిల వానర సైన్యం కనబడదు. అలా అందరూ వెతకగా హనుమంతుడికి ఒక పెద్ద గంట కనబడుతుంది. అలా హనుమంతుడు తన తోకతో గంటను పైకి లేపుతాడు. అలా వెలుతురు పడగా సింగారిక కోతులు కనులు తెరిచి రాముణ్ణి చూసి వందనాలు చేస్తాయి. ఈ సంఘటనకు గుర్తుగా శ్రీరాముడు హనుమంతుడిని ఆ గంటను అలాగే ఉంచుమంటాడు. రాముని మాటను హనుమంతుడు అంగీకరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే జై హనుమాన్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.